అడులు అడుగునురా. With one boiled egg. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా. ఇక ఆనియన్స్ వేసుకొని ఇంకా స్టార్ట్ కాదు. ఆనియన్స్ వేసుకొని థమ్స్ అప్ పోసుకోరు ఇప్పుడు గ్లాస్లలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఇక మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది ఇది ఫుడ్ ఛాలెంజ్ వీడియో అని. ఇదైతే మా ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో, అందుకే కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి మేమైతే చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. దాంట్లో చికెన్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం కదా, అందుకే మేమైతే ఫస్ట్ బిర్యానీయే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక ఛాలెంజ్ గెలవాలంటే మనకి ఫుడ్ కూడా టేస్టీ ఉండాలి కదా, అందుకే నేను ఇసిఫ్గూడ గ్రీన్ బర్చి లైన్లో సాయి వైన్స్ ఆపోజిట్లో మనకి అభిరుచి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అండ్ బిర్యానీ పాయింట్ అనే షాప్ అయితే ఉంటుంది. ఇక దాంట్లోకి వెళ్ళైతే బిర్యానీ తెచ్చుకున్నా. బిర్యానీ అయితే చూడంగానే మన నోట్లో అయితే నీళ్ళు వస్తాయి అనమాట, అంత టేస్టీ ఉంటుంది. స్పైస్ కూడా మస్తు ఉంటుంది అనమాట. ఓన్లీ 110 రూపీస్కే మనకైతే బిర్యానీ బాక్స్ విత్ 1 చికెన్ లెగ్ పీస్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్ అయితే వస్తుంది అనమాట. ఇక ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ షాప్ లింక్ అయితే ఇస్తాను అండ్ నేను వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి టేస్ట్ ఎట్లుందో అని. వాళ్ళ దాంట్లో బిర్యానీ ఒక్కటే కాదు, అన్ని కర్రీస్ దొరుకుతాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ చేపల పులుసు అయితే అసలు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ షాప్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ షాప్ అనమాట. ఇక సిన్స్ 9 years, నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటా, ఇప్పుడు 9 years అవుతుంది నా 10th కంప్లీట్ అయ్యి. 9 years నుంచి నాకు ఎప్పుడు బిర్యానీ తినాలనిపించినా వీళ్ళ షాప్ నుంచి తెప్పించుకుంటాను. నాకు అలా బిర్యానీ అంటే అంత ఇష్టం అనమాట. ఇక నా పెళ్ళి అయిన తర్వాత కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి పక్కా బిర్యానీ తింటా అనమాట. కుదిరితే తినకుండా అయితే మా ఇంటికి పోను. ఇక తెలుసు కదా బిర్యానీ లవర్స్ అంటే ఇట్లనే ఉంటారు. ఇక వీడియో విషయాలు బిర్యానీ లవర్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. रोस्ट ऑफ चिकन करी भैया हेलो भैया देनी కొట్టారు సాంబార్ కదా దేని కొట్టావు దానిని దాని కొట్టినాడు దేనికి తీసుకురా సాంబార్ ఎంత ఇక చూసినారు కదా షాప్ అయితే, అసలు ఆ కర్రీస్ చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి కదా, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఏ టైంలో చూసినా కూడా ఫుల్ రష్ ఉంటారనమాట. నియర్ బై హాస్టల్స్లో ఉన్న వాళ్ళందరూ ఈయన తీసుకుంటారనమాట. ఫుల్ ఫేమస్ ఈ షాప్ అయితే. ఇక వీళ్ళ దాంట్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు, దాంట్లో ఫ్రైస్, కర్రీస్, ఇంకా వెజ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. ఇక ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. టేస్ట్ ఎట్లుందో నాకైతే కమెంట్ చేయండి. ఇక బిర్యానీ బాక్స్లో వచ్చేసి 2 తినొచ్చు అనమాట క్వాంటిటీ అయితే. ఇక నేనైతే ఎప్పుడు ఫుల్ బాక్స్ ఎప్పుడు తినలేదు. ఇక ఫస్ట్ టైం అయితే ఛాలెంజ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక ఏమవుతుందో చూద్దాం. నేనైతే తినను.
తినరా ఫ్రెండ్స్. నేను మోర్ దెన్ ఓకే 3/4 అయితే తినేసిన. అంటే నా కడుపులో బేబీ ఉంది, నేను ఇబ్బంది పడదలుచుకోలేదు. ఈ ముగ్గురు అయితే తిన్నాడు. చెప్తానే ఉన్నా 15-20 minutes చాలు అని. చూడు నేను తింటే పడతాను నాకు కొంచెము, కానీ లేదు నేను అంత బలవంతంగా తినాలనుకోవట్లేదు. చాలు నాకు కొంచెం థమ్స్అప్ తాగి ఎండి చేస్తాను. నా కోసం ఏమైనా త్యాగం చేస్తున్నాం మమ్మీ. కానీ ప్లేట్ చూపించండి ఓవర్ దాంట్లో ఎంత ఉందో. నాదేం లేదు, సోనా సగం అట్లనే ఉంది, సగం అట్లనే ఉంది. నా కోసం దాచిపెట్టింది సోనా. ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి నేనైతే ఇది మళ్ళీ ఆ గ్రేవీ కూడా ఉంటుంది అనమాట, గ్రేవీ పోసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలనుకున్నాను. మరి గెలిచేసిండు ఆల్రెడీ. 1000 రూపాయలు అంకేమి ఇయ్యం మేము కదా, 1000 రూపాయలు అయితే అంకేమి ఇయ్యం మేము. వాళ్ళకి వేసినా మాకే ఇస్తాడు అనుకో, అందుకే 1000 తీసి నేను నా జోబులో పెట్టుకుంటున్నా. 1000 తీసి నా జోబులో అయితే పెట్టుకుంటున్నా. తమ్ముడు గెలిస్తే అక్క గెలిచినట్టే, అక్క గెలిస్తే అక్క గెలిచినట్టే కదా. అక్క కలిసి తమ్ముడు చేయాలి కానీ తమ్ముడు కలిసి అక్క చేయాల్సి వస్తుంది. అది అంతే. ఇది ఏంటంటే యూత్ కాదు, అది రాసి పెట్టున్న సంప్రదాయం. అది ఇప్పుడు తమ్ముడు తిన్నాడుగా అక్క లెక్క పీస్ గుంజుకుంటాడు. తమ్ముడు దగ్గర ఉంటే అక్కకి అని, అక్క కాడ ఉంటే తమ్ముడు. అదనమాట. ఇక ఇట్లయితే మా ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఎందుకు మాకు అయినట్టు తిన్నాం. ఈ బుక్కరోడ్ ఉన్నప్పుడు ఈ బుక్కరోడ్ ఉంటే అయితే మేమైతే గెలవము. ఆ ఫస్ట్ వీడియో చూడొచ్చు, ఈ వీడియోలో చూడొచ్చు. ఈ బుక్కరోడ్ ఉంటే మేమైతే ఎప్పటికీ గెలవలేము. ట్రై చేస్తాం. తినేసింది గెలుస్తుందని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో అయితే ట్రై చేస్తాము మీతో పాటు గెలవడానికి. ఓకే అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తిన్నారనుకుంటున్నాను. ఆల్రెడీ టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. మీ టైమర్ ఇంకా నడుస్తూనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గుడ్ నైట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని మోర్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట టంగ్ అని కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఎవరి బిర్యానీ కోసం అది? ఓ నువ్వు సగంలో సగం కూడా తినలే కదా. ఇవి గెలిచిన మగాడేడి ఇక్కడ లేడు. గెలిచిన మగాడు అలసిపోయాడు. గెలిచిన మగాడు నానిగా గెలిచావు కదా, ఏమని చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఇక ఫైనల్గా నేనైతే ఇక లాస్ట్కి కొంచెం కూడా వేసుకొని తింటున్నాను అనమాట.